హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీకు ముందు ఒక ప్రోడక్ట్ అయితే కానొచ్చింది కదా, అదేంటో మీకు ఐడియా ఉండిద్ది. మా ఆయన అయితే ఇంటి పని పెట్టుకొని ఒక వారం అంతా ఇంటి పనితోనే సరిపోయింది. తర్వాత మాకు మెయిన్ కావాల్సింది పాక అనమాట, కోళ్ళకి. ఎందుకంటే ఈ బయట తిరగటం వల్ల వీటికి చాలా రోగాలు వస్తున్నాయి. వీటికి రోజు మార్చి రోజు వ్యాక్సిన్ వేయటం, ఇంజక్షన్ చేయటం ఏదో ఒకటి మాకు దానికి అవుతా ఉంది. అట్లా కాదు, ఇటు పాక సెట్ చేసి ఇంకేదన్నా చేయాలనుకుంటే కోడి పిల్లలకు కానీ అన్నిటికీ బాగుండిద్దని ఆ ఐడియా మీద 4 రోజులు తిరిగాడు. 4 రోజులు తిరిగి ఏమనిపించిందో ఏమో, ఇంకా సడన్గా అంటే మిషన్ వాళ్ళు రావాలి కదా, వాళ్ళు దీనికి రా 4 రోజులు పెట్టి అట్టే పోతున్నాడు. ఇదంతా ఎందుకులే, మనకి ఒక సొంత మిషన్ ఉంటే అసలు దీని మీద చాలా లాభమే ఉండిద్ది. ఆ మిషన్ ఏందనుకుంటున్నారా? మా ఆయన చూపిస్తాడు ఇప్పుడు మీకు. సో అయితే 4 రోజులు పెట్టి తిరంగా ఈ రోజుకి అయితే పని అయిందండి. తెచ్చిపెట్టి 2 days అవుతుంది. సో అయితే దీని నుంచి అయితే ఒక పెద్ద బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఒక శుభవాళ్ళ తోట కూడా కొన్నామండి. అది రేపు నుంచి స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఇంకా ఆ శుభాబుల్ని కట్ చేసి వాటిని వెళ్ళే పని ఉండదు. అంటే ఈ మిషన్ అనేది ఉండడం వల్ల స్వయం ఉపాధి, అంటే ఒకరి కింద వెళ్ళి పని చేసే అవసరం అయితే లేదు. ఇది మన ఇష్టం. కంఫర్టబుల్ టైమ్స్లో వెళ్ళి చేసుకోవచ్చు, మిగతా టైంలో ఫ్రీ టైంలో వచ్చి ఇంటికి రెస్ట్ తీసుకోవచ్చు. వాటితో పాటు ఇక కోడి పిల్లలు చూసుకుంటూ అదేవిధంగా కోళ్ళని ఇట్లాగా ఇంకా నెక్స్ట్ వర్క్ అనేది చూసుకోవచ్చు. ఒకే దాని మీద అదే టైం వేస్ట్ చేయకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్లో నెంబర్ ఆఫ్ పనులు చేసుకోవడానికి ఈ మిషన్ అయితే కొన్నాను. ఇప్పుడు అయితే చూపిస్తాను, చూసేయండి. అయితే నా భార్య చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేపిద్దాం. సరేనండి. మా ఆయనకి అయితే ఖాళీగా ఉంటుంది నచ్చదు, తలనొప్పి వచ్చింది, తర్వాత మైండ్ పోయింది. ఖాళీగా ఉండకుండా 1-2 గంటలు ఏదో పని చేసుకుంటాడని మిషన్ కొన్నాడు. దీంతో కోస్తున్నాం. చూద్దాం ఎట్టుందో లోన. అంతా చెప్పారా దీని గురించి, గ్యారెంటీ అని అది ఇదని? మా ఆయన మొత్తం చూసి తెచ్చాడు. ఎందుకంటే దీనికి పెట్టే పెట్టుబడి పెడతా మళ్ళీ కాంతిలో పోగొట్టకుండా చూసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది. దీనికి పని కట్టి తీసుకొచ్చాడు. ఎలానండి వస్తువులు ఏదన్నా చిన్నవి ఒక వారం రోజులు కొట్టుకున్న తర్వాత అయినా పెద్ద చెట్లు కొట్టుకున్నా మాకు సరిపోద్ది. ఎందుకంటే ఒక పక్క కోళ్ళు పని అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్న రోజు ఇది పార్ట్ టైం జాబ్ అనమాట. ఒక పక్క కోళ్ళు పెంచుకుంటూ ఒక పక్క ఇంట్లో వ్లాగ్స్, అలానే ఇది మిషన్. ఏడన్నా ఒక 5-6 చెట్లు ఇట్టా అని చెప్తారు కదా మామూలుగా, వాటికన్నా ఉండిద్ది. అంతే, అట్టపెట్టి తీసుకొస్తాను. దీంట్లో వచ్చిన యాక్సరీస్ ఇవన్నీ ఇంకోటి ఉంది, లేవు ఇంకా ఉన్నాయా? సో అయితే దీంట్లో వచ్చిన యాక్సరీస్ అయితే చూస్తారా. మనం వచ్చేసి మినిమం మనది మెయిన్ పార్ట్ వచ్చేసి ఇంజన్. ఇది వచ్చేసి ఐరన్ పవర్ అనే కంపెనీ నుంచి వచ్చింది. మొత్తం మెటల్ బాడీ, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గ్యాస్ లైన్, చైన్ సా. మనం చాలా సార్లు అప్పాలా చూసాం కదా. నేను ఇట్టా కట్లు కొట్టే వాళ్ళలో అంటే పెద్దనాన్న అవుతాడు, మా ఎలింగర పెద్దనాన్న, వాళ్ళిద్దరే వెళ్తారండి. ఆ పెద్దమ్మని పక్క కూలికి అస్సలు పంపడు, వేరే వాళ్ళకి పంపడు. ఉన్న రోజు ఇద్దరు పోయి కట్లు కొట్టుకుంటారు. ఒక వారం అంతా అయిన తర్వాత లోడ్ ఎత్తుతారు. వాళ్ళిద్దరే చేసుకుంటారు పని. ఆ పెద్దమ్మ ఆ పని తప్ప ఇటు అంటే తోడు ఆ పెద్దనాన్ని మిషన్ పెట్టి కోసి అత్తంటే పప్పు వేయటం, ఏదో అంచులు ఏదన్నా కొంచెం కట్టి వంకరగా ఉంటే ఆయన అరగటం అవి చేస్తూ ఉండిద్ది ఆ పెద్దమ్మ. వాళ్ళిద్దరు తోడుగా చేసుకుంటున్నారు పని. ఇదానికి మామూలుగా అంటే పెద్ద తోట కాకుండా కొద్దిగా చిన్నది ఒప్పుకొని చేస్తారు వాళ్ళు. అయితే ఇంతేంటి అని తోట అయితే ఇంకొకళ్ళు 2-3 మీద ఉంటే చేయొచ్చు. మా ఆయన అయితే ఇప్పుడు అదే చేయబోతున్నాం. దేవుడి మీదే భారం వేసి ఇంకా ఖాళీగా ఉంటాం, ఎందుకు ఒక వారం అంతా ఖాళీగానే ఉన్నాడని ఈ పని అయితే చేశాడు. స్టార్ట్ చేయబో. ఇది అప్పుడే స్టార్ట్ అవ్వదు. సో అయితే ఈ విధంగా ఉంది కదా. దీని వచ్చేసి అన్ని పాటలు ఇప్పుడు వద్దులే. సో అయితే దీని ముందు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఒక రోజంతా ఆడాలి. అంటే ఒక లీటర్ మిందం పెట్రోల్ అన్నా పోసి ఆడిస్తే మిషన్ అనేది కండిషన్లోకి వచ్చింది. ఎందుకంటే
డైట్ తీసిపోయి ఒక హెవీ ప్రెషర్ అనేది ఏమైనా పెడితే మిషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా దీంట్లో నిన్న రోజునైతే ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే పోసాము. ఆ ఆయిల్ అయిపోయేదాకా దీన్ని ఆడించాలి. ఇక్కడ వచ్చేసి బబుల్ చూపుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే దీంట్లో ఆయిల్ వచ్చింది. అంటే ఉందా లేదా అని ఇట్లా తెలిసిద్దా ఆయిల్ దీంట్లో? మిషన్ కండిషన్ అవ్వాలంటే ఇది ఆయిల్ ప్రెస్ చేయాలి బాగా. ఓకేనా? ఇది కొన్నట్టు వచ్చింది బొక్క పడింది ఇంకా. వద్దులే. దీంట్లో వచ్చిన యాక్సరీస్ అయితే ఇవన్నీ. ఇది వచ్చేసి ఇది పొదన పెట్టడానికి చైన్లకి అరిగిపోతాయి కదా, వాటికి పొదన పెట్టడానికి. ఇది వచ్చేసి మిషన్ ఓడేసి బిగేయడానికి. ఈ 3 రేంజ్ లాగా. ఇంకోటి నెక్స్ట్ కూడా ఇది వచ్చేసి చైన్. రేపు పెద్ద తోట కదా ఒప్పుకుంది, అందుకని చెప్పేసి 4 చైన్లు అయితే తీసుకొచ్చాం. దీంతో కలిపి 4. ఇది బద్ద రంపం. ఏది దీనికి కోసే రంపం? ఇదే రంపం. అంటే లింగార ప్రధానం కదా, వాటితో కదా కోసేది? దాంతో కదా కోసేది? దాంతోనే బుజ్జి. దీన్ని ఇక్కడ సెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేసి ఈ చైన్ అనేది దానికి సెట్ చేసుకుంటే ఇంక స్టార్ట్ అయింది. ఏది ఆయిల్ డబ్బానా? ఇది ఆయిల్ డబ్బా. ఇది మాన్యువల్. ఇదిగో ఈ జాగ్రత్త. ఇది ఫోటో స్క్రూ డ్రైవర్. ఇంక ఇవి వీటికి వచ్చిన పార్ట్స్ అయితే ఏంటంటే లోన ప్లాస్టింగ్ చేసేటప్పుడు మా మమ్మీ ఏం చేసిన అంటే కడగలేదండి సిమెంట్ అంతా పెరగిపోయింది. వాటి కోసం తెచ్చాడు. ఇంకా ఇదైతే నాకు చూపిస్తే ఏం చేస్తాను. ఇది వీటికేనా చైన్లు? వాడికి అవి కూడా చైన్లే. చైన్లేనా? ఎందుకంటే రేపు అది పెద్ద తోట, 2 ఎకరాల తోట. మినిమం ఒక 1 lakh అబోవ్ ఆర్ బిలో పెట్టుకున్నాం. అంటే కొన్నది అయితే అట్లా కొన్నాము. దాని మీద వచ్చిన తర్వాత మేము చూపిస్తాం, చెప్తాం. ఇంకా మా ఆయన అయితే మిషన్ స్టార్ట్ చేస్తున్నాడు. పుచ్చకాయలు, మామిడికాయలు, బొబ్బచ్చికాయలు. ఏం అందరు లెక్కుతారు. అది పక్కకు కాపుతావా? పట్టుకో. మిషన్ కాబట్టి ఒక అరగంట సేపు అయితే ఆడుతూ ఉందండి. ఇది వచ్చేసి వాళ్ళ మాయం మిషన్ అయితే తీసుకొచ్చాడు. చర్చి కాడ ఎప్పటి నుంచో పెద్ద గానుగు చెట్టు ఎండిపోయిందంట. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఐడియా లేదు, ఎండిపోయిందమ్మా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు తీయమని చెప్పారు. అంటే దయ్యా దాన్ని కొంచెం కట్ చేసేయి, ఎండిపోయి ఉంది, బాగోలేదు చర్చి కాడ చూడటానికి. కానీ ఇంకా అత్తమ్మ మాయ చెప్పారనమాట. మా ఇంటి పక్కన ఇల్లు చర్చి మాకు కొంచెం దగ్గరే, మేము ఉండే బజార్లోనే. మా ఆయన ఎమ్మిటే వెళ్ళి ఇంకా చెట్టు అయితే కోస్తున్నాడు అనమాట. మా మిషన్ ఏమో ఆన్లో అంతే ఉంచేశాడు. ఇంకా పెద్ద చెట్టు కదా, కొమ్మలు అటు ఇటు పడకుండా చూసుకోవాలి. ఇటేమో వాళ్ళు గ్రీన్ మ్యాట్ పెట్టారు.
అదేమో కూటములు అండి. ఇంకా అటు స్టేజ్ లైటింగ్, ఇక్కడ వంటలకు పొయ్యిరాలు అన్నీ సిద్ధంగా పెట్టుకున్నారు. పొయ్యిరాలు అవన్నీ ఇంకా వంటలు అయితే సాయంత్రం వండి చేసేది. ఏంటంటే ఈ కట్లన్నీ కొట్టేయమని చెప్పారు. అందుకని చెప్పేసి మా ఆయన అయితే మాత్రం ఇంకా చెట్లు అయితే ఇంకా మిషన్ పెట్టి కట్ చేస్తూ ఉన్నాడు. వచ్చానమాట మిషన్. అందుకని చెప్పి మళ్ళీ మిషన్ తీసుకున్నాడు. అంటే దేనికో దానికి ఉపయోగపడుతుంది. సపోజ్ మేము ఏదన్నా కట్ల అవసరం ఎక్కువేయాలన్నా కానీ మాకు సరిపోదు. రోజుకి మాకు తగినంతలో అంటే మామూలుగా వెళ్ళేమిటి ఇంకా చెట్లు ఎవరో పోయమని చెప్తారు కదా, కానీ బాబుల తోట కానీ ఒకటి యూజ్ అవుతూ ఉంటుందని చెప్పి తీసుకున్నాడు. ఇంకా ఒకసారి పాక వేయడానికి ఎట్టో కట్లు కావాలా. మా ఆయన అయితే తాటి ముద్దుల కోసం తిరుగుతుంటే మిషన్ ఉన్న వాళ్ళు అది చెడిపోయింది అన్నారు. ఇంకొకసారి మిషన్ కూడా అయితే కొనుక్కొచ్చేసాడండి. మిషన్ కొనుక్కొచ్చేసి వాటిని కోసేసాడు. ఇంకా అవి ఎండాలన్నమాట. ఇన్ని రోజులు ఎండితే కానీ అవి బరువు అనేది తగ్గుతాయి అనమాట. లేకపోతే చాలా బరువు ఉంటాయి తాటి ముద్దలు తాటి మట్టలు. ఇంకా వాటి కోసం మా ఆయన అయితే వెయిట్ చేస్తున్నాడు. పాక ఇప్పుడెప్పుడు వేద్దామని. ఎండాకాలం ఉండలేకపోతున్నామండి. 50 డిగ్రీలు ఎండ అంటే ఏందండి మనం ఉండేది. అసలుకి ఉండలేము ఎవరు మా ఇళ్ళల్లో అయితే. మాకైతే ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది. ఎండకి అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. అంతలో ఎండలో మా చింటి తల్లికి అయితే చెమటగుళ్ళు అంతా వచ్చేసినాయి. ఇంకా మా మిషన్ అయితే ఇంకా ఆన్లోనే ఉందన్నమాట. ఇంకా ఆడుతూ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ కదా, 1 లీటరు అర పెట్రోల్ పోసారు. అది అయిపోయిన దాకా మొత్తం ఆడాలి. ఇది మనకు ఆయిల్ ఉందా లేదని తెలిసిద్దండి. దీన్ని ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది దీంట్లోకి వస్తుంది అనమాట. దీని న్యూ మోడల్. పాత మోడల్